మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రేక్షకులు అడిగిన జాతక సమస్యలు, జవాబులు. మరి అందులో భాగంగా ఎక్కువ మందికి జీవితంలో జరగాల్సిన మంచివి అంటే ఉద్యోగం, వివాహం, అట్లాగే సంతానం, ఇంకా ఇట్లాంటివి, కెరీర్లో గ్రోత్, అట్లాగే ఇంట్లో గొడవలు, సమస్యలు, ఇట్లాంటివి చాలా అడిగినవి నివారణ మార్గాలు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరగాల్సిన మంచి ఆలస్యం అవుతూ ఉందా, ఎందుకు, దానికి జాతక చక్రంలో ఏ గ్రహాలు, ప్రస్తుత గ్రహదశ, ఇవన్నీ చూసుకోవాలి. ఒకరిది అక్టోబర్ నెల 1983లో పుట్టినవారు, కుంభలగ్నం, కుంభరాశి జాతకులు. లగ్నంలో చంద్రుడు, లగ్నాధిపతి శని భగవానుడు ఉచ్చ, అట్లాగే అక్కడే సూర్యగ్రహం ఉన్నారు. అంటే ఒక గ్రహం ఉచ్చపట్టింది చోట ఒక గ్రహం నీచపడితే అది బ్యాలెన్స్ అవుతుంది అంటారు. కానీ ఇక్కడ వీరికి భాగ్యస్థానంలో శని రవి. భాగ్యాధిపతి అంటే మన పూర్వీకులు సంబంధం, అట్లాగే తండ్రి స్థానం, అట్లాగే మనకి ఏమేమి అందాలో అవన్నీ భాగ్యస్థానం అంటారు, మగవారికైనా ఆడవారికైనా. మరి వీరి జాతకంలో శని భగవానుడు, సూర్యుడు 9వ స్థానంలో స్థితి పొంది ఉన్నారు. ప్రజెంట్ మహర్దశ బుధ మహర్దశ, అష్టమాధిపతి అష్టంలో, మంచిదే. వీరు అడిగిన ప్రశ్న కెరీర్ గ్రోత్, ఇంకా చాలా ఇబ్బందులు. వీరికి ప్రస్తుత దశ బుధ మహర్దశ జరుగుతూ ఉంది. ఎవరి జాతకంలోనైనా గుర్తుపెట్టుకోండి, భాగ్యస్థానం చాలా ముఖ్యం. అందులో రాహు కానీ, శని కానీ, రవి కానీ ఇట్లాంటి గ్రహాలు ఉంటే కొంచెం ఇబ్బంది, పితృదోషంగా చెప్పబడుతుంది. మరి అట్లా ఉన్నప్పుడు జీవితంలో ఎదుగుదల అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇబ్బందికరంగా జీవితం ఉంటుంది. అలాగే గోచారం రీత్యా కూడా చూసుకుంటూ ఉంటాం. గోచారంలో ప్రజెంట్ శని మీద చంద్రుడి మీద శని భగవానుడు ఉన్నారు లగ్నంలో. అట్లాగే రాశి అంటే ఏల్నాటి శని జరుగుతూ ఉంది ఇప్పుడు. మరి కుంభలగ్నానికి పంచమాధిపతి, అష్టమాధిపతి బుధుడే. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు. మరి మంచిదే, అష్టమాధిపతి పంచమాధిపతి దశ యోగిస్తుంది. కానీ వీరికి మీకు హస్తా నక్షత్రంలో ఉన్నారు. హస్తా నక్షత్రాధిపతి ఈ లగ్నానికి షష్టాధిపతి అయ్యారు. చంద్రుడు యోగకారకుడు కాదు, అందువల్ల ఇబ్బంది అనేది 100% ఉంటుంది. ఇట్లా ఉన్నవారు మీరు చేసుకోవాల్సిన పరిహారం, జీవితంలో అభివృద్ధి ఉండాలంటే మాస శివరాత్రి రోజు, ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. ఆలయంలో అడిగితే చెప్తారు పూజారులు, ఆ రోజు రుద్రాభిషేకం చేయించుకోండి. సామూహికంగా అన్నా చేస్తారు, అట్లాంటప్పుడైనా చేయించుకోండి. ప్రతి నెల ఇది పాటించాలి. 2 అమావాస్య రోజు మీ చేత్తో ఎవరికైనా అన్నదానం చెయ్యండి మర్చిపోకుండా. ఈ 2 పరిహారాలు చేసుకోండి. ఎక్కువగా ఇట్లాంటివి ఉన్నప్పుడు జీవితంలో ఎదుగుదల ఉండదు, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇలాగ ఈ దోషాలకి చాలా ఆలయాల్లో పూజలు అవి చేస్తూ ఉంటారు. నాసిక్, ట్రైంబకం ఇట్లాంటి చోట. ఇంకా పోతే ఇంకొక ప్రశ్న, ఆగస్టు 1998 వీరిది కూడా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది ప్రశ్న. వీరి ప్రశ్న ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి. వీరిది ధనస్సు లగ్నం. లగ్నాధిపతి గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు, వక్రించి ఉన్నారు, మంచిదే. శని భగవానుడు వక్రం నీచబడి వక్రత్వం ఉన్నారు. ఈయన ద్వితీయాధిపతి, తృతీయాధిపతి అయ్యారు. అట్లాగే లగ్నం నుంచి సప్తమంలో ఏ గ్రహాలు లేవు. అష్టమంలో బుధ,
శుక్ర కుజ ఉన్నారు. అంటే పంచమాధిపతి కుజుడు నీచపడ్డారు. మరి 1, 2, 3, 4 ఈ లగ్నానికి 9 భాగ్యాధిపతి రవిగ్రహం అయ్యారు. చూడండి, ఈ రవిగ్రహం రాహుతో కలిసి ఉన్నారు. అంటే భాగ్యస్థానంలో రాహువు రవి కలిసి ఉన్నారు. ఇది కూడా దోషమే. అందుచేత మీరు కూడా మాస శివరాత్రి రుద్రాభిషేకం చేయించుకోండి. అట్లాగే అమావాస్య రోజు అన్నదానం చేస్తూ ఉండండి. మీకు దగ్గరలో కోటప్ప కొండ ఉంది. ఆయన దక్షిణామూర్తికి పూజలు చేయించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. 100% అన్నీ సర్దుకుంటాయి. ప్రజెంట్ జరిగే దశ కూడా రాహు మహర్దశ జరుగుతూ ఉంది. రాహు మహర్దశ జరుగుతుంది. రాహు కేతు నక్షత్రంలో ఉన్నారు. పర్వాలేదు. రాహు కేతువు వారి నక్షత్రాల్లో ఉంటే మంచిదే. కానీ భాగ్యస్థానంలో రవిగ్రహం సూర్యగ్రహం ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు గురుడు దృష్టి ఉండాలి. 1, 2, 3, 4, 5 గురు దృష్టి లేదు. ఇది మీకు చెప్పబోయే పరిహారం. ఇలా చేసుకుంటే మీరు అన్ని విధాల మంచి అభివృద్ధిలోకి వస్తుంది జాతకం. ఇంకా 3వ వారు ఆగస్టు నెల 1993లో జన్మించిన వారు. వీరిది వివాహ సమస్య. లగ్నం మకర లగ్నం. సప్తమంలో శుక్రగ్రహం ఉన్నారు. మకర లగ్నానికి పంచమాధిపతి దశమాధిపతి శుక్రగ్రహం యోగకారకుడు. అట్లాగే గురుగ్రహం కుజగ్రహం భాగ్యస్థితి పొందారు. కానీ వీరిద్దరికీ ఇది మిత్రస్థానం కాదు. గురుడు హస్తానక్షత్రంలో ఉన్నారు. కుజుడు కూడా హస్తానక్షత్రంలోనే ఉన్నారు. సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్నారు. రెండవది రాహువు చంద్రగ్రహం కలిసి ఉన్నారు. చంద్రుడు ఈ లగ్నానికి సప్తమాధిపతి. శని భగవానుడు ద్వితీయంలో వక్రించి ఉన్నారు. శని దృష్టి సప్తమాధిపతి మీద ఉన్నది. భాగ్యాధిపతి బుధగ్రహం సూర్యునితో కలిసి ఉన్నారు. ఇవన్నీ కూడా వీరు అడిగిన ప్రశ్న వివాహ విషయమై అడిగారు. వివాహం కాలేదు. వీరికి అన్ని విధాల జీవితంలో ఉద్యోగం, తల్లిదండ్రుల పరంగా, అట్లాగే ధనపరంగా అన్ని విధాల వీరికి సమృద్ధిగానే ఉంది. కానీ వివాహం అనేది లేటు. ఎందుకు అంటే వీరికి సప్తమాధిపతి రాహుతో కలిసి ఉన్నారు. అట్లాగే శని భగవాను దృష్టి ఉంది. మరి చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ పొందుతారు. ఇట్లా ఉన్నప్పుడు గురు దృష్టి ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకపోతే వీరి దశ ప్రజెంట్ దశ శుక్రమహర్దశే నడుస్తూ ఉంది. శుక్రమహర్దశే నడుస్తూ ఉంది. శుక్రుడు సప్తమంలో ఉండి ఎవరి నక్షత్రంలో ఉన్నారు? పుష్యమి నక్షత్రం, శని భగవానుడు నక్షత్రంలో, లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నారు.
లగ్న ద్వితీయాధిపతి నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు. కేంద్ర స్థానంలో గ్రహదశ జరుగుతుంది. వీరి వయసు 31 సంవత్సరం ప్రజెంట్. వీరికి ఈ దశ అయితే చాలా మంచిగా ఉంటుంది. కానీ సప్తమాధిపతి చంద్రుడు రాహువుతో కలిసి ఉండి శని భగవానుడు దృష్టి ఉండడం చేత వివాహం అనేది ఇబ్బంది అవుతూ ఉంది. ప్రజెంట్ గురుగ్రహం సప్తమాధిపతి చంద్రుడిని గోచార రీత్యా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అయ్యే ఛాన్స్ ఉంది. అయితే మీరు కూడా 100% రుద్రాభిషేకం అనేది మంచిది. ఇవన్నీ పరిహారాలు చేసుకుంటే ముందుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు ఈరోజు చెప్పేది ఏంటంటే, చాలామంది అడిగిన ప్రశ్న, పరిహారం నివారణ మార్గం చెప్పండి మాకు, ఈ విధంగా ఇట్లా ఉన్నది ఇబ్బందులతో. జన్మజాతక చక్రం చూడగానే లగ్నాధిపతి ఎట్లా ఉన్నారు, చంద్రగ్రహం లగ్నాధిపతిని చూడండి. ఫస్ట్ చంద్రుడు క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా, రెండవది చంద్రుడి మీద ఏ పాపగ్రహ దృష్టి ఉన్నదా లేదా, రెండు రవిగ్రహం ఎట్లా ఉన్నారు, అట్లాగే జాతకానికి గురుబలం ఉందా లేదా, ఇవి చూసుకోవాలి. అట్లాగే భాగ్యాధిపతి ఎలా ఉన్నారు, భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయా, భాగ్యాధిపతి మీద పాపగ్రహ దృష్టి ఉందా, ఇట్లాంటివన్నీ పాపగ్రహాలంటే నైసర్గిక పాపగ్రహాలండి. నైసర్గిక పాపగ్రహాలు అంటే రవి, రాహువు, శని, కేతువుకు దృష్టి లేదు, కుజుడు, వీరు నైసర్గిక పాపగ్రహాల దృష్టి. భాగ్యాధిపతితో ఏమైనా కనెక్షన్ ఉందా, అట్లా ఉన్నట్టయితే 100% ఏ గ్రహం ఏ భావంతో కనెక్షన్ అయిందో ఆ భావానికి సంబంధించి ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా భాగ్యాధిపతి ఎట్లా ఉన్నారు, భాగ్యస్థానంలో రవిగ్రహం ఉందనుకోండి, ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రాధిపతి దశ జరుగుతూ ఉందా, ఇట్లాంటివన్నీ చూసుకోండి. దాన్ని బట్టి ఎవరైనా కానీ ఇలా ఉన్నప్పుడు రుద్రాభిషేకం ప్రతి నెల మాస శివరాత్రి రోజు చేయిస్తూ ఉండండి. 100% మంచిది. అందులోనూ ఆగకుండా 27 వారాలు కాదు, ఇది నెలకు ఒకసారి కాబట్టి 27 నెలలు చేయించండి. ఆ రోజు ఉపవాసం ఉండి చేయించుకుంటే ఇంకా మంచిది. సాయంకాల సమయం అయితే ఇంకా మంచిది. అట్లాగే అమావాస్య మనం ఒక్క వ్యక్తికైనా అన్నదానం చేస్తే మంచిది. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వారు చేతితో చేయాలి, లేదంటే తల్లి చేయాలి. చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు అన్నదానం మీ చేతితో చేయలేదు, మీరు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు, లేకపోతే ఏదైనా ఇబ్బందికరములు ఉన్నారు, అనాథాశ్రమాలు ఉంటాయి, వాటికి కూడా డొనేట్ చేయవచ్చు. అట్లాగే పక్షులకి ఆహారం, అట్లాగే కుక్కలకి పెడుతూ ఉండండి, ఇట్లాంటి దోషం ఉన్నవాళ్ళు. ఇవి చేస్తే 100% మీకు మంచి జరుగుతుంది. అట్లాగే గురుబలం ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి గురుగ్రహ ఆరాధన, మీరు ఏ గురువుని పూజిస్తారో ఆ గురువుని పూజించడం, లేదా శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి ఉంటారు,
ఆయన దగ్గర అభిషేకం చేయించుకోవడం, లేదా కోటప్పకొండ దక్షిణామూర్తి అక్కడ అభిషేకం చేయించుకోవడం మంచిది. గురువార నియమాలు ఇవి చేస్తూ ఉన్నట్లయితే 100% మంచి జరుగుతుంది జీవితంలో అన్నీ. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.